3.2.5 most probable question is సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ నుంచి ద ఇష్యూస్ ఏవైతే ఫెడరల్ స్ట్రక్చర్కి సంబంధించిన ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, ఓకే, అండ్ మన ఫెడరల్ స్ట్రక్చర్ ఏమేమి ఇష్యూస్ ఫేస్ చేస్తుంది అనేది. సో నో వాట్ ఈస్ ఎ ఫెడరల్ గవర్నమెంట్. సో ఫెడరల్ గవర్నమెంట్ ఈస్ సచ్ is one in which powers are divided between the center and the states. సో ఫెడరల్ గవర్నమెంట్ ఏంటంటే సెంటర్కి, ఇండియా సెంటర్కి అండ్ స్టేట్స్కి ద పవర్స్ ఆర్ డివైడెడ్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్స్ బై ద కాన్స్టిట్యూషన్, జనరల్లీ బై ద కాన్స్టిట్యూషన్ ఉంటుంది. అండ్ దే బోత్ ఆపరేట్ ఇన్ దర్ రెస్పెక్టివ్ జ్యూరిస్డిక్షన్. వాళ్ళిద్దరి స్టేట్ జ్యూరిస్డిక్షన్లో స్టేట్, సెంటర్ జ్యూరిస్డిక్షన్లో సెంటర్ చూసుకుంటుంది. సో దిస్ ఈస్ ద బేసిక్ ఇంట్రొడక్షన్ ఫర్ ద ఫెడరల్ గవర్నమెంట్. Okay, and there are different dimensions to Indian federalism. So Indian federalism is very different kind of federalism, though it is not mentioned anywhere that India is a federal, explicitly mentioned cheyaledu. So we can use this different dimensions to Indian federalism. So article 1 says India, that is Bharat, is a union of states అని చెప్తారు, but it doesn't mention India as a federation of states. And Indian federation sui generis, అంటే one of its kind. And Indian ఎక్కడ ఉండదు ఇట్లాంటి ఫెడరేషన్, ఓన్లీ దిస్, ఇది మన ఒకటే ఉంటుంది ఇట్లాంటి ఫెడరేషన్. అండ్ కోఆపరేటివ్ ఫెడరలిజం అని కూడా అన్నారు మన ఫెడరలిజంని, గ్రాన్విల్లే, ఆస్టిన్ లాంటి వాళ్ళు. అండ్ వెరీ ఇంపార్టెంట్, క్వాసీ ఫెడరల్. సో ఇండియన్ ఫెడరలిజంని క్వాసీ ఫెడరల్ అన్నారు, కేసీ వేయర్. సో దీనికి ఒక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కూడా ఉంటుంది, సత్పాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అండ్ ఓఆర్ఎస్ కేస్ 1969. సత్పాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అండ్ ఓఆర్ఎస్ 1969. అక్కడ సుప్రీం కోర్ట్ క్లియర్లీ హెల్డ్ దట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ మోర్ క్వాసీ ఫెడరల్ దెన్ ఫెడరల్ ఆర్ యూనిటరీ. అండ్ మన ఇండియన్ ఫెడరల్ కాదు, యూనిటరీ కాదు, ఇట్స్ మోర్ క్వాసీ ఫెడరల్, అంటే మోర్ ఇట్ టెన్స్ టువర్డ్స్ ద యూనిటరీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో డ్యూ టు దిస్ క్వాసీ ఫెడరల్ నేచర్, మెనీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ about the federal structure arise in India. So this point we should definitely use. ఈ కేసు ఖచ్చితంగా వాడాలి. సో ఇండియన్ ఫెడరేషన్ మోస్ట్ క్వాసీ ఫెడరల్ నేచర్ వల్ల ఎక్కువ ఇష్యూస్ అవుతున్నాయి, క్వాసీ ఫెడరేషన్ నేచర్ వల్ల. సో ఇది మనకి ఎక్స్ప్లిసిట్గా మనకి సత్పాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో మనకి చెప్పిండ్రు. సో దిస్ షుడ్ బి అవర్ ఇంట్రడక్షన్. అండ్ ఏం ఎరైజ్ అవుతున్నాయి అనేవి చూసుకోవచ్చు. అండ్ దాని ముందు ఇఫ్ అదర్ డైమెన్షన్స్ ప్రొవిజన్స్ టు ఎన్ష్యూర్ ఫెడరలిజం, అంటే ఫెడరలిజం ఉంది నీకు అని ఏవేవి చెప్తే నీకు అండర్ ఆర్టికల్ 263 ఆర్ 73rd 74th అమెండ్మెంట్స్ వి నో దిస్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. అండ్ 7th షెడ్యూల్ వి నో దిస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్. సో ఇదొకటి. అండ్ ఆర్టికల్ 263 ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ ఫర్ సీమ్లెస్ ట్రాన్సాక్షన్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్. అండ్ ఆర్టికల్ 245 to 254 సెపరేషన్ ఆఫ్ పవర్స్, ఎస్పెషల్లీ లెజిస్లేటివ్ పవర్స్ అండ్ ఇంటర్ స్టేట్ ట్రిబ్యునల్స్, డెవలప్మెంట్ కౌన్సిల్స్, ఇట్లాంటివి. బట్ ఇవి ఇక్కడ మనకి కంటెక్స్ట్లో సెట్ కావు. సో అన్లెస్ అండ్ అంటే వాళ్ళు స్పెసిఫిక్గా అడిగితే తప్ప ప్రొవిజన్స్ టు ఎన్ష్యూర్ ఫెడరల్ స్ట్రక్చర్, బట్ దిస్ ఈజ్ నాట్ నీడెడ్ ఇన్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మేజర్ ఛాలెంజెస్ టు ఇండియన్ ఫెడరల్ స్ట్రక్చర్, వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇది రీజనలిజం. రీజనలిజం అంటే ఏంటిది, నాకు మోర్ ఆటోనమీ కావాలి, నాది ఎక్కువ మా రీజన్. ఇప్పుడు సపోజ్ తమిళనాడు ఉంటుంది అట్లా. సో దిస్ ఈస్ ద మోస్ట్ అలార్మింగ్ challenge to the Indian federalism. So fight for greater autonomy, అంటే మాకు ఎక్కువ ఇండిపెండెన్స్ కావాలి విత్ ఇన్ ద నేషన్, పుట్స్ ద అథెంటిసిటీ ఆఫ్ ఇండియన్ ఫెడరలిజం ఇన్ డేంజర్. సో దీనివల్ల ఇంకా ఫర్దర్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఇన్సర్జెన్సీస్ ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్. రీజనలిజం ఇట్స్ మోస్ట్ అలార్మింగ్ ఛాలెంజ్, ఒకటి పాయింట్. ఓకే, అండ్ ఇట్ పుట్స్ ద అథెంటిసిటీ ఆఫ్ ఇండియన్ ఫెడరలిజం ఇన్ డేంజర్, అండ్ ఇట్ మైట్ ఫర్దర్ లీడ్ టు internal security issues in form of insurgency. And most important is governor's office. So ఫెడరలిజం అంటే ఏంటిది, ఇవన్నీ ఒక యూనిట్స్, ఇవన్నీ యూనిట్స్ కలిపి ఒకటిలాగా ఫామ్ కావాలి. బట్ ఇక్కడ గవర్నర్ ఆఫీస్ అంటే ఏంటిది, ఇట్ ఈస్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్, అంటే యూనియన్ ద్వారా అపాయింట్ చేయబడింది. సో అండ్ ద పవర్ వెస్టెడ్ ఇన్ హిమ్ అంటే ఆర్టికల్ 154, అంటే కంప్లీట్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్. ఇది ఖచ్చితంగా రాయాలి ఇక్కడ, ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ద స్టేట్ ఆర్ వెస్టెడ్ ఇన్ గవర్నర్ అని. సమ్ టైమ్స్ ఇట్ కమ్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ద ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ ద కంట్రీ. సో అది ఏంటిది, ఫెడరల్ నేచర్కి కాన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్లో వస్తుంది. సో
So it sometimes comes in conflict with the federal structure of the country. And other powers అంటే ఏంటివి, సపోజ్ రికమెండింగ్ నేషనల్ ఎమర్జెన్సీ లాంటివి ఆర్ ప్రొమల్గేషన్ ఆఫ్ ఆర్డినెన్సెస్ డెఫినెట్లీ రాయాలి. ఇది DC వాద్వా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేస్ 1967. సో ఇక్కడ నేను ఏం చేస్తారు, సుప్రీంకోర్టు స్ట్రక్ డౌన్ చేస్తుంది దీన్ని, ఈ ఆర్డినెన్సెస్ చెల్లవు అండ్ దీస్ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్. మళ్ళీ ఆర్డినెన్స్ చేస్తే ఇట్లాంటివి వేయకూడదు, దిస్ ఈజ్ అ థ్రెట్ టు ఫెడరలిజం అని చెప్తారు DC వాద్వా అండ్ స్టేట్ ఆఫ్. అండ్ అర్ప్ 2016లో కూడా ప్రెసిడెంట్ రూల్ వేయడం, నైతికంగా వేయడం అట్లాంటివి కూడా జరుగుతాయి. సో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజిషన్స్ కేసు. అండ్ దేర్ ఆర్ సెవరల్ ఇన్ఎఫెక్టివ్ బాడీస్. ప్లానింగ్ కమిషన్ ఎట్లాగో లేదు. అండ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఎప్పుడో లాస్ట్ టైం 2017లో కలిసింది. అండ్ NDC అయితే కలవట్లేదు ఇంకా, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సిన్స్ 2012 ఇయర్స్ నుంచి అది ఇంకా కలవలేదు. అట్లాగని ఏవైతే ఇన్ఎఫెక్టివ్ బాడీస్ అంటే ఇంటర్ స్టేట్ ఫెడరల్ నేచర్ని ఇంప్రూవ్ చేయడానికి రెండు నేషన్ స్టేట్స్ మధ్య ఒక కాన్సెన్సస్ తీసుకురావడానికి ఏదైతే తీసుకొచ్చిండ్రో బాడీస్, అట్లాంటి బాడీస్ ఏవి ఇప్పుడు అంతా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఓకే. అండ్ సెంట్రలైజ్డ్ అమెండ్మెంట్ పవర్. సో అండర్ 368 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పవర్ ఓన్లీ సెంటర్కే ఉంది. అండ్ స్టేట్స్ రాటిఫికేషన్ చాలా తక్కువ, వాటిలో ఓన్లీ ఫ్యూ కేసెస్లో కావాలి. సో ద స్టేట్ వర్చువల్లీ దే హ్యావ్ నో పవర్ ఇన్ క్రిటికల్ ఏరియా ఆఫ్ గవర్నెన్స్. ఓకే. అండ్ అన్ఈక్వల్ రిప్రజెంటేషన్ ఆఫ్ యూనిట్స్. ఇప్పుడు USA లాంటి స్టేట్లో ఫెడరేషన్ అంటే ప్రతి స్టేట్ని ఈక్వల్గా చూడాలి, బట్ ఇక్కడ అట్లా చూడరు. డిపెండ్స్ ఆన్ ద పాపులేషన్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద MLA, ఇవన్నీ చాలా లిటిగేషన్స్ ఉంటాయి. ఓకే. అండ్ ఒకవేళ కాన్సిక్వెన్సెస్ అడిగితే వీ కెన్ రైట్ కాన్సిక్వెన్సెస్. సో ఇప్పుడు రీసెంట్ జరిగిన కాన్సిక్వెన్స్ ఏంటి, పొలిటికల్లీ సెన్సిటివ్ డిసిషన్స్ లైక్ ఆర్టికల్ 370 రిపీల్ చేయడం కానీ, లేకపోతే 3 అగ్రికల్చరల్ లాస్ తీసుకురావడం కానీ, లేకపోతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కానీ, లేకపోతే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జ్యూరిస్డిక్షన్ అనేది ఎక్స్పాండ్ చేసిండ్రు అస్సాంలో, వెస్ట్ బెంగాల్లో అండ్ పంజాబ్లో వితౌట్ దేర్ పర్మిషన్. సో ఇట్లాంటివి మన ఇండియన్ ఒక ఫెడరల్ నేచర్కి దెబ్బతీస్తాయి. సో స్టేట్స్ వర్సెస్ సెంటర్ లాగా వస్తుంది ఆ కేసు. సో సపోజ్ కొన్ని అగ్రికల్చర్ లాస్ ఉంటాయి, 3 అగ్రికల్చరల్ ఫార్మ్ లాస్ చేసిండ్రు. సో ఇట్లాంటివి చేసినప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. ఓకే. అండ్ హౌ కెన్ వి కంక్లూడ్. సో ఇండియా అనేది ఒక డైవర్స్ కంట్రీ లైక్ ఇండియా, ఇట్ రిక్వైర్స్ ఎ ప్రాపర్ బ్యాలెన్స్, ఒక బ్యాలెన్స్ బిట్వీన్ ద పిల్లర్స్ ఆఫ్ ఫెడరలిజం లైక్ అటానమీ, ఎంతవరకు అటానమైజ్ చేయొచ్చు ఒక స్టేట్ని, ఆర్ ఎంతవరకు సెంట్రలైజేషన్ చేయొచ్చు, ఎంతవరకు రీజనలైజేషన్ ఉండొచ్చు. సో దీస్ షుడ్ బి సఫిషియెంట్లీ ప్రాపర్లీ బ్యాలెన్స్డ్. ఓకే. అండ్ వీ షుడ్ అవాయిడ్ ఎక్స్ట్రీమ్ పొలిటికల్ సెంట్రలైజేషన్ ఆర్ chaotic decentralization, as these both lead to the weakening of Indian federalism. They both leads to the weakening of Indian federalism. About extreme political centralization or chaotic decentralization, they both lead to weakening, and this point must be ఖచ్చితంగా బట్టి పట్టాలి. We should proper utilization of the institutional mechanism of interstate council must be proper utilization of the institutional mechanism of interstate council must be ensured to develop political goodwill between center and states. So political goodwill, thus మన ఫెడరలిజంని వీ కెన్ కాపాడుకోవచ్చు. ద ఫెడరల్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కాపాడుకోవచ్చు. సో అట్లా. ఓకే. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ ద institutional mechanism of interstate council must be ensured to develop political goodwill between center and states.